హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి మరొక అద్భుతమైన శివాలయంతో అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చూడబోయే ఆలయం పేరు వచ్చేసి శ్రీ ఓనకంఠేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే చాలా అరుదుగా ఈ ఒకే ఒక ఆలయంలోనే 3 శివలింగాలు అయితే ఉంటాయండి. ఈ మూడిటికి ఈ ఆలయంలోని ప్రధాన శివలింగాలు. అంతేకాకుండా ఈ యొక్క లింగాలన్నింటినీ రాక్షసులచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలండి. ఈ ఆలయము 276 పాదల్పెట్ర శివాలయాల్లో కూడా ఒకటనమాట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అంటే కాంచీపురంలో అయితే ఉందండి. కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి 2.9 కిలోమీటర్స్ దూరంలో, అలాగే కాంచీపురం బస్ స్టాండ్ నుండి 3.2 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం తాలూకు లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు ఆలయం వద్దకు అయితే వెళ్దాం. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ యొక్క ఆలయం ప్రతిరోజు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 7:30 వరకు అయితే మనకి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. రండి మనం ఇప్పుడు ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అయితే తెలుసుకుందాం. పూర్వం రాక్షసుల రాజైన వానాసురుడికి సేనాపతులైన ఓనన్ మరియు కాందగన్ అనే రాక్షసులు పుగళ్ అనే ఒక ప్రాంతంలో ఉన్న కోటనైతే రక్షిస్తూ ఉండేవారనమాట. అలా ఒక రోజు ఈ యొక్క ప్రాంతంలో ఓనన్ అనే ఒక రాక్షసుడికి స్వయంభుగా శివలింగం అయితే కనిపిస్తుంది. అప్పుడు ఆ ఓనన్ అనే రాక్షసుడు ఆ ఒక శివలింగానికి ప్రతిరోజు తన రక్తంతో అభిషేకం చేస్తూ స్వామివారికి కఠోరమైన తపస్సునైతే చేసేవారు. అప్పుడు స్వామివారు అతని భక్తికి మెచ్చి తన కోరుకున్న కోరికలను అయితే నెరవేర్చేవారనమాట. ఇది గమనించిన కాందగన్ అనే రాక్షసుడు మరియు ఈ యొక్క ప్రదేశంలోనే నివసించిన పరమశివుడికి ఎంతో గొప్ప భక్తుడైన జలంతీశ్వర అనే రాక్షసుడు, వీళ్ళిద్దరూ ఇక్కడ శివలింగాలను అయితే ప్రతిష్ఠించి శివుని మీద ఎంతో భక్తితో స్వామివారికి అనేక పూజలను అయితే చేసేవారు. వారి భక్తికి మెచ్చిన స్వామివారు వాళ్ళిద్దరు అడిగిన కోరికలను, వారి యొక్క వరాలను అయితే ప్రసాదించారు. ఇందుచేతే ఈ ఆలయంలో ఉన్న 3 శివలింగాలకు ఆ ఒక రాక్షసుల పేర్లతోనే ఓనేశ్వరుడు, కంఠేశ్వరుడు మరియు జలంతేశ్వరుడు అని పిలవబడి పూజలు అందుకుంటున్నాయన్నమాట. అలా ఈ యొక్క ప్రదేశానికి కొన్ని శతాబ్దాల తరువాత 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ వారు ఈ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 3 శివలింగాలు అయితే భూమిలో పాతుకుపోయి ఉంటాయండి. అప్పుడు తిరుజ్ఞాన సంబంధర్ వారు తనకున్న జ్ఞానంతో ఈ శివలింగం యొక్క శక్తిని తెలుసుకొని శివలింగాలను బయటకు తీసి అభిషేకాలు అలాగే పూజలను చేసి స్వామివారిని కీర్తిస్తూ తన 7వ తిరుమరైగా సంకల్పం చేసి తన తెవ్వారంలో ఒక పద్యంలో స్వామివారిని కీర్తించి పూజిస్తారనమాట. అలాగే ఆ ఒక తెవ్వారంలో తిరుజ్ఞాన సంబంధర్ వారు ఆ రాక్షసులకు పరమేశ్వరుడి మీద ఉన్న భక్తిని కూడా వివరిస్తారు. ఇలా తిరుజ్ఞాన సంబంధర్ వారు తెవ్వారం రాయడంతో పరమేశ్వరుని గొప్పగా కీర్తింపబడిన 276 పాదల్పెట్ర శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా అయితే ఒకటిగా అయితే నిలిచింది. ఇందువరకే మన ఛానల్లో 11 పాదల్పెట్ర శివాలయాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అక్కడ మీరు ఆ వీడియోస్ అన్ని చూడవచ్చు. ఇంతకీ ఈ యొక్క ఆలయంలోని 3 శివలింగాలు ఎక్కడున్నాయంటే ఈ ఆలయం తాలూకా రాజగోపురం దాటంగానే మనకి మొదట ఓనేశ్వరుడి యొక్క మందిరం అయితే వస్తుందండి. ఇక్కడ మనకి స్వామివారిని అయితే చాలా చాలా అద్భుతంగా అయితే అలంకరించుంటారనమాట. మనకి ముఖ మండపము, అర్ధ మండపము, దాని తర్వాత ఆలయం తాలూకా గర్భాలయం అయితే వస్తుంది. ఇక్కడ స్వామివారు చాలా భారీ ఆకారంలోనే శివలింగం అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారికి కూడా రోజు వారి పూజలను అయితే నిర్వహిస్తారు. అతి ముఖ్యంగా ఈ యొక్క ఆలయంలో ప్రదోషం పూజ అలాగే శివరాత్రులు చాలా ఘనంగా అయితే జరుపుతారనమాట. ఇక్కడ ఓనేశ్వరుడి మందిరం పక్కనే కంఠేశ్వరుడి యొక్క మందిరం కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో 3 శివలింగాలు దాదాపు ఒకే హైట్ లో అయితే ఉంటుందండి, ఒకే పొడుగు ఒకే వెడల్పుతో. మేము వచ్చే సమయానికి ఈ యొక్క ఆలయం మొత్తానికి పెయింటింగ్ కొట్టాలనుకుంటున్నారు. అందుకే నందీశ్వరుడు విగ్రహాలు కానీ అలాగే కంఠేశ్వరుడి యొక్క మందిరము అలాగే జలంతీశ్వరుడు యొక్క మందిరాన్ని అయితే క్లోజ్ చేసేసారు. కాకపోతే నేను మీకు బయట నుంచే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తుండేదే ఈ ఆలయం తాలూకా 2వ శివలింగమైన కంఠేశ్వరుడి యొక్క మందిరం. అలాగే ఈ యొక్క కంఠేశ్వరుడి యొక్క మందిరం పక్కన ప్రాకారంలోనే మనకి జలంతీశ్వరుడికి ఒక ప్రత్యేకంగా మందిరం అయితే ఉందండి.
ఈ యొక్క జలంతీశ్వరర్ ఈ యొక్క మందిరం అయితే చాలా పెద్దదిగా అయితే ఉంటుందన్నమాట. మనకి చుట్టూరు ప్రదక్షిణ మార్గాలు కూడా ఉంటుంది. అలా స్వామివారి ఎదురుగానే మనకి నంది యొక్క మండపం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఆలయంలోనే మనకి కాలభైరవుడికి, వినాయక స్వామికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక మందిరాలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క కాంచీపురంలోని ప్రధాన దేవత కామాక్షి అమ్మవారే కనుక సాధారణంగా ఈ యొక్క కాంచీపురంలో ఉండే శివాలయాలలో అమ్మవారికి అనేసి ప్రత్యేకంగా మందిరం అయితే ఉండదు. అదే విధంగానే ఈ యొక్క ఆలయంలో కూడా అమ్మవారికి అయితే ప్రత్యేకంగా మందిరం అయితే లేదన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణం విషయానికి వస్తే, ఈ యొక్క ఆలయాన్ని 6 నుండి 9వ శతాబ్దపు మధ్యలో తిరుజ్ఞాన సంబంధర్ వారు అయితే నిర్మించారనమాట. ఆయన ఎలా నిర్మించారు అంటే, ఇక్కడ స్వామివారిని కీర్తిస్తూ ఆయన పద్యాలను పాడేటప్పుడు ఇక్కడ ఒక చెట్టు నుండి ఆయనకి బంగారు పండ్లు అయితే కాసాయన్నమాట. ఆ పండ్లను తీసుకొని ఆ ఒక ధనంతో ఆయన ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆయన తరువాత ఈ యొక్క ఆలయాన్ని చోళులు అలాగే విజయనగర రాజులు అయితే ఎంతగానో అభివృద్ధి అయితే చేశారనమాట. మీరు చూడొచ్చు, ఈ యొక్క ఆలయం తాలూకా ప్రధాన గోపురము 3 అంతస్తుల గోపురం అనమాట. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ యొక్క గోపురం యొక్క శైలి. ఈ ఆలయం తాలూకా రాజగోపురం దాటి మనం రాగానే బలిపీఠము అలాగే ధ్వజస్తంభంతో పాటు నందీశ్వరుడు అయితే ఉంటారండి. ఇక నందీశ్వరుడికి ఒక మందిరం అయితే ఉంటుందన్నమాట, ఒక చిన్న మందిరము. ఇలా ఈ యొక్క ఆలయంలో మనకి అనేక మందిరాలు, మండపాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆలయం తాలూకా గోడల పైన చోళరాజులకి సంబంధించిన 2 శాసనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుండేది వచ్చేసి ఈ ఆలయం తాలూకా కోనేరు అనమాట. ఈ యొక్క కోనేరు పేరు అయితే ఇక్కడ ఎవరిని అడిగినా తెలియదు అని అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ యొక్క కోనేరు యొక్క ప్రస్తుత స్థితి చాలా చాలా దారుణంగా అయితే ఉందన్నమాట మొత్తం. అలాగే మెట్లు కూడా కొంత భాగము డ్యామేజ్ అయ్యి అయితే ఉందన్నమాట. మేబీ ఈ టెంపుల్ వాళ్ళు ఈ యొక్క కోనేరుని ఏమన్నా రీకన్స్ట్రక్ట్ ఏమన్నా చేస్తారేమో చూడాలి. ఇదండి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం అలాగే నిర్మాణ చరిత్ర. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియోకి ముందే మన ఛానల్లో ఏడియార్పాకం శివాలయము, అంతేకాకుండా కేశవరం శివాలయంతో పాటు ఈ యొక్క కాంచీపురంలోనే ఉన్న అనేక దంగవదేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించామండి. ఆ వీడియోస్ తాలూకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, మీకు ఎన్నో అద్భుతమైన ఆలయాలను అయితే మీరు అక్కడ దర్శించగలరు. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మేము ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.